హాయ్ హలో నమస్కారం, నా పేరు మధు, మీరు చూసిన మధు రిక్కిన కుమార్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మౌన బ్రాండ్ అయితే వస్తున్న మైక్ అనమాట. దీని మోడల్ నెంబర్ వచ్చేసి మనకు AU804TR అనమాట. మన దగ్గర ఉన్న మైక్ వచ్చేసి. సో దీని గురించి ఫుల్ రివ్యూ అయితే ఈ వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది కొంచెం ఓల్డ్ మైక్ కానీ ఇప్పటికీ గోల్డ్ మైక్ అనమాట. సో ఎందుకు నేను ఆ మాట అన్నది మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకేనా? ఇది బడ్జెట్లో వస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్, మీకు ముందుగానే హింట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, అంటే దీని గురించి ఫుల్ రివ్యూ అయితే మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. దీని గురించి మీకు నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మీకు ఇందులో ఎలా కనెక్ట్ చేయాలి, ఈ మైక్ మన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అలాగే దీన్ని ఎలా రికార్డ్ చేయాలి, అంటే దీన్ని ఎలా యూస్ చేయాలి కనెక్ట్ చేసి. సో అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు ఆడియో టెస్టింగ్ కూడా మీకు చేస్తాను అనమాట. ఇండోర్లో చేస్తాను, అలాగే అవుట్డోర్లో కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే ఫీచర్స్ అలాగే స్పెసిఫికేషన్స్ మొత్తం అన్ని కూడా పిన్ టు పిన్ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, సో ఈ మైక్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, అంటే మన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఎలా కనెక్ట్ చేయాలి క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన యొక్క మైక్ని ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే వీటి సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి. నేను ప్రజెంట్ అయితే యాపిల్లో అయితే చేస్తాను అనమాట. మ్యాక్బుక్ ఎయిర్ ఇది M1. సో అంటే మన iOS అనమాట సిస్టమ్ అన్నది. సో విండోస్లో అయితే చేయట్లేదు ప్రజెంట్ నేను ప్రాసెస్ అన్నది, అంటే iOSలో చేస్తున్నాను అనమాట ప్రాసెస్ అన్నది. ఓకేనా? సో మనకి ఇక్కడ కేబుల్ ఇచ్చారు కదా వాళ్ళు. సో ఇది USB, ఇది వచ్చేసి మైక్ పెట్టుకునే పోర్ట్ అనమాట. సో ఈ మైక్ పెట్టుకునే పోర్ట్ మనం మైక్ అయితే పెట్టేయాలి. సో మైక్ అయితే పెడుతున్నాను. సో చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఎలా ఉందో మైక్ది. సో మైక్ పెట్టేసాను. USB ఉంది కదా, ఈ USBని మనం ఏం చేయాలంటే ఇక్కడ ల్యాప్టాప్కి మనకు ఇది ఎయిర్ కాబట్టి మనకు USB హబ్ అయితే మనం కొనుక్కోవాలి సపరేట్గా. మ్యాక్బుక్ ప్రో అయితే మాత్రం మీకు USB పోర్ట్స్ అయితే మనకు ఇన్బిల్డ్ ఇచ్చేస్తారన్నమాట. సో ఎందులో పెట్టినా పర్లేదు మనకి USB అనేది. సో ఇలా పెట్టగల మనకు కనెక్టివిటీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఈ విధంగా కనెక్ట్ చేయాలి ల్యాప్టాప్ కన్నా కంప్యూటర్ కన్నా దేనికైనా సరే ఇలా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత లోపల ఉంటుంది అనమాట సెట్టింగ్స్ అయితే సెట్ చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సింపుల్ కనెక్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఎలా రికార్డ్ చేయాలి, అంటే దీన్ని ఎలా యూస్ చేయాలి మైక్ని. సో అది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు సెట్టింగ్స్ ఎలా సెట్ చేయాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసాం కదా మైక్ని. మనం కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఇందులో సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకు కిందకి వెళ్తే ఇక్కడ సౌండ్స్ కనిపిస్తుంది చూడవచ్చు. ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం అవుట్పుట్ ఇక్కడ ఆల్రెడీ ఇన్పుట్ మీద పెట్టాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక మైక్ రికార్డ్ చేస్తున్నాను కదా, గ్రెనర్ మైక్ అంటే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఇన్పుట్లో పెట్టాను అనమాట. నార్మల్గా అయితే అవుట్పుట్లో ఉంటుంది. సో మీరు ఇన్పుట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ చూడొచ్చు కింద నాకు ఆల్రెడీ సెలెక్ట్ అయిన మైక్ ఒకటి కనపడుతుంది చూడొచ్చు. ఇక్కడ ఆడియో 1.0 అని చెప్పేసి ఇది నా గ్రెనర్ మైక్ అనమాట, వైర్లెస్ మైక్ ఇది. సో ఈ మైక్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు పైన USB కండిషనర్ మైక్రోఫోన్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు. దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్పుట్ వాల్యూమ్ చూడొచ్చు. ఇక్కడ ఫుల్ అయితే ఉందన్నమాట. ఫుల్లో పెట్టుకోవాలి. ఒకసారి మిడిల్లో ఉంటే చూసుకోండి, ఫుల్ పెట్టుకుంటే సరిపోదు. ఒకసారి మీరు ఫుల్లో పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ టైం కనెక్ట్ చేసినప్పుడు కూడా మీకు ఫుల్లోనే ఉంటుంది అనమాట. కింద మనం చూసుకుంటే ఇక్కడ ఇన్పుట్ లెవెల్ అనేది కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఇక్కడ మనకు లెవెల్ చూపిస్తుంది. ఇన్పుట్ లెవెల్ అనేది అంటే మనం మాట్లాడే వాయిస్ లెవెల్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను మైక్ని USB మైక్ని కనెక్ట్ చేశాను అనుకోండి, నా వాయిస్ అనేది స్టాప్ అయిపోద్ది. సో అందువల్ల నేను ఈ మైక్ని అయితే కనెక్ట్ చేయట్లేదు. ఒకవేళ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుని కనెక్ట్ చేశారనుకోండి USB మైక్ని, తర్వాత వాయిస్ ఎలా రికార్డ్ చేయాలని మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని మినిమైజ్ చేసేయండి. తర్వాత మీరు యాప్స్లోకి వెళ్ళిపోండి. యాప్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకు వాయిస్ మెమోస్ అనే యాప్ ఉంటుంది అనమాట ఇందులో. సో ఈ అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేయాలి. చూడొచ్చు నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను. సో మనం ఇందులో ఇలాగ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో నుంచి మనం రికార్డ్ చేసుకోవాలన్నమాట వాయిస్ అనేది. ఇందులో రికార్డింగ్ స్టార్ట్ చేస్తే అప్పుడు మనం ఇందులో నుంచి మాట్లాడాలనుకోండి USB మైక్ నుంచి, అప్పుడు వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది అనమాట. సో దీన్ని నేను పక్కన అయితే పెడతాను. అండ్ దీన్ని కూడా సెట్టింగ్స్ కూడా ఓపెన్ చేస్తాను. అండ్ దీన్ని కూడా పక్కన పెడుతున్నాను. ఈ USB మైక్ని అయితే కనెక్ట్ చేస్తాను దీన్ని స్టాప్ చేసి. ఓకేనా? సో ప్రజెంట్ నేను దీన్ని డన్ మీద క్లిక్ చేసాను అనుకోండి, వాయిస్ అనేది రికార్డ్ అయిన తర్వాత డన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది అనమాట. నేను సేవ్ చేసేస్తాను వాయిస్ అన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు వాయిస్ అనేది ఈ కెమెరా నుంచి అయితే వస్తుంది. కొంచెం మీకు అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ అనేది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెట్టింగ్స్లోను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ USB కండిషనర్ మైక్రోఫోన్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేశాను చూడొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకు ఎల్లో కలర్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో నుంచి మాట్లాడితే ఇక్కడ చూడొచ్చు మీకు వాయిస్ లెవెల్ అయితే ఇన్పుట్ లెవెల్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. మైక్ దూరం పెట్టిన చూడండి. సో ఇన్పుట్ లెవెల్ అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడు నేను వాయిస్ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేశాను కదా,
క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేశారు అనుకోండి, చూడండి వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది అనమాట. ఒక మైక్ అయితే దూరం పెట్టినప్పుడు నేను సో వాయిస్ రికార్డ్ చేస్తున్నాను, ఇంకా దగ్గరికి అయితే వస్తుంది చూడండి మైక్ దగ్గరికి. సో ఇప్పుడు చూడొచ్చు నా వాయిస్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది అన్నది. సో ఈ విధంగా మనం దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట యూఎస్బీ మైక్ కనెక్ట్ చేసి, ఓకేనా. సో ఇన్ని విధాలుగా అయితే మనం సెట్టింగ్స్ చేసుకొని తర్వాత మైక్ నుంచి రికార్డింగ్ అయితే ఇలా చేసుకోవాలి. వన్స్ మీరు రికార్డింగ్ చేసిన తర్వాత రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒకవేళ మీరు పాజ్ చేసుకోవాలంటే దీన్ని ఇక్కడ క్లిక్ చేసి మీరు పాజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు రికార్డింగ్ మీరు మాట్లాడేసారు అయిపోయింది అనుకుంటే ఇక్కడ డన్ మీద క్లిక్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు చూడొచ్చు వాయిస్ ఇక్కడ మనకు ఆడియో అనేది రికార్డింగ్ అయితే ఇక్కడ ఫైల్ అయితే కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని డిస్కనెక్ట్ చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, సో అవుట్పుట్ని క్లిక్ చేసి మీరు దీన్ని ఇంటి అంటే మొత్తం విండోస్ అయితే 2 క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్పుట్లోకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్. ఇన్పుట్లోకి వెళ్ళి నేను వైర్లెస్ మైక్ నుంచి అయితే నా వాయిస్ అయితే రికార్డ్ చేస్తాను. ఇక్కడ వైర్లెస్ మైక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఏ మైక్ అయినా సరే ఇలాగే సేమ్ మళ్ళీ ఇప్పుడు మేము వాయిస్ మెమోస్లోకి అయితే వెళ్ళాను. సో ఇప్పుడు నా వాయిస్ అనేది రికార్డ్ అయితే అవుతుంది అనమాట. సో గైస్ చూడొచ్చు నేను ఇలాగ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ విండోని క్లోజ్ చేయండి, ఇక్కడ మినిమైజ్ ఉంది కదా మధ్యలోను, దీనిలో క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ మినిమైజ్ అవుతుంది అనమాట, ఓకేనా. అంటే దీన్ని కూడా మినిమైజ్ చేసుకొని అప్పుడు మీరు వాయిస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఒకవేళ మీరు ఫైనల్ కట్ ప్రొ యూజ్ చేస్తే మాత్రం ఫైనల్ కట్ ప్రొ రికార్డింగ్ అయితే సపరేట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రికార్డింగ్ చేసిన ఫైల్ని ఎందులోకి వేసుకోవాలంటే మనం దీన్ని ఏం చేయాలి, ఫుల్ స్క్రీన్ పెట్టాం కదా, ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఈ యొక్క విండోని పెట్టుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాయిస్ మెమోస్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ప్రజెంట్ నేను ఒక ఆడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. సో డన్ చేసిన అయిపోయింది. ఇంత మనం రికార్డ్ చేసింది ఇక్కడ ఉంది కదా, న్యూ రికార్డింగ్ 9 అని చెప్పేసి, దీన్ని మన ఒక ఫైల్లోకి అంటే మన స్టోరేజ్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నా వాయిస్ అనేది మీకు కెమెరా నుంచి అయితే వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మీరు ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని ఇలాగా ప్రెస్ చేసి అండ్ దీని ఇలా డ్రా చేసి ఇక్కడికి చూడండి ఇలాగ తీసుకెళ్ళి పడేశారు అనుకోండి, ఈ యొక్క ఆడియో అనేది మన యొక్క స్టోరేజ్లోకి అయితే వస్తుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేస్తే చూడొచ్చు మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎడిటింగ్ చేసినప్పుడు మీరు ఈ యొక్క నుంచి ఫైల్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట సాఫ్ట్వేర్లోకి, ఓకేనా. సో ఇప్పుడు వీటిని అన్నిటిని క్లియర్ చేసేస్తాను. సో ఇప్పుడు నా వాయిస్ అనేది రికార్డ్ చేయాలి కదా మైక్ నుంచి. సో ఇప్పుడు నేను మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తాను, వైర్లెస్ మైక్ నుంచి, మీకు వాయిస్ క్లారిటీ బాగుండడం కోసం. సో గైస్ చూసారు కదా, సో మనం ఏం చేసాం, మైక్ని కనెక్ట్ చేసాం, తర్వాత సెట్టింగ్స్ సెట్ చేసాం. సెట్ చేసుకున్న తర్వాత వాయిస్ మెమోస్ ద్వారా మనం వాయిస్ అనేది రికార్డ్ చేసుకున్నాం. రికార్డ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క ఫైల్ని మనం ఫైల్ మేనేజర్లోకి అంటే స్టోరేజ్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. డైరెక్ట్గా మనం అందరూ వేసుకున్నాం. అందులో నుంచి మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ చేసుకొని. సో మీరు ఈ ప్రాసెస్ అయితే ఎవ్రీ టైం యూజ్ చేసినప్పుడల్లా మీరు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట. అంటే ప్రతిసారి మీరు ఈ మైక్ కనెక్ట్ చేసిన తర్వాత రికార్డింగ్ చేసిన తర్వాత ఇదే ప్రాసెస్ మీరు రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. చేస్తుంటే మీకు అలవాటు అయిపోద్ది. సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట ప్రాసెస్ అన్నది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే 2 సెట్టింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే విండోస్ ల్యాప్టాప్ కానీ విండోస్ కంప్యూటర్ కానీ కనెక్ట్ చేయాలనుకుంటున్నారు ఈ మైకే కాదు ఏ మైక్ అయినా సరే కనెక్ట్ చేస్తే మాత్రం ఈ 2 సెట్టింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మైక్ని మనం ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి, అలాగే దీని మైక్రోఫోన్ ఎలా లెవెల్ అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి 2 స్టెప్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు విండోస్ ల్యాప్టాప్లో కానీ విండోస్ కంప్యూటర్లో కానీ మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తారు కదా, కనెక్ట్ చేసిన తర్వాత మీకు పాపప్ అవుతుంది అనమాట చిన్న నోటిఫికేషన్ అనేది. కిందన మీకు రైట్ సైడ్ బాటంలోకి ఇక్కడ పాపప్ అవుతుంది అనమాట విండోస్ ల్యాప్టాప్ కానీ విండోస్ కంప్యూటర్లో కానీ, ఓకేనా. యువర్ డివైస్ ఈజ్ రెడీ టు యూజ్ అని చెప్పేసి వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత ఇది కనెక్ట్ అయిందని అర్థం అనమాట. అలా కనెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే టైం పక్కన మీకు స్పీకర్ సింబల్ అయితే ఉంటుంది, బాటంలో ఉంటుందో టాప్లో ఉంటుందో తెలియదు, మీరు స్పీకర్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ప్లేబ్యాక్ డివైస్ అలాగే రికార్డింగ్ డివైసెస్ అని చెప్పేసి ఆప్షన్స్ వస్తాయి అనమాట. పైన మీకు అలా ఆప్షన్స్ వస్తాయి, రికార్డింగ్ డివైస్ అని చెప్పేసి వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది అనమాట, యూఎస్బీ మైక్రోఫోన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని సెట్ యాజ్ డిఫాల్ట్ డివైస్గా మీరు సెలెక్ట్ చేసి ఓకే చేసుకోండి. సో అలా ఓకే చేసుకుంటే మీ సెట్టింగ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. వాయిస్ రికార్డ్ చేసిన ప్రతిసారి కూడా మీరు ఇలాగ సెట్టింగ్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ మనం మైక్రోఫోన్ లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. మైక్రోఫోన్ లెవెల్స్ కూడా సేమ్ అలాగే. ఎలా అంటే మీరు స్పీకర్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత పైన మీకు రికార్డింగ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మైక్ ఉంది కదా, ఆ మైక్ మీద క్లిక్ చేయండి. మైక్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మీకు జనరల్లో లెవెల్స్ అడ్వాన్స్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. లెవెల్స్ మీద క్లిక్ చేయండి. లెవెల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు 100 పెట్టుకోండి లెవెల్ అనేది, ఓకేనా. 100 పెట్టుకున్న తర్వాత ఓకే చేసుకోండి, సరిపోద్ది. తర్వాత వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ మైక్ గురించే కాదు, మీరు ఏ మైక్ కనెక్ట్ చేసుకోండి యూఎస్బీ మైక్, సో ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం యూఎస్బీ మైక్స్ని మనం విండోస్ ల్యాప్టాప్ కానీ విండోస్ కంప్యూటర్ కానీ మనం కనెక్ట్ చేసి రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ ఓవరాల్గా అయితే ఈ యొక్క సెట్టింగ్స్ లెవెల్స్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట.
ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా రికార్డ్ చేయాలో కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దీని ఆడియో టెస్టింగ్ అయితే చేద్దాం. అండ్ ఇండోర్లో చేద్దాం, అలాగే అవుట్డోర్లో కూడా చేద్దాం. ఫస్ట్ మీకు ఇండోర్లో చేసి చూపించేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఆడియో టెస్టింగ్ ఎలాగైతే చేస్తున్నాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఆడియో, సో ఆడియో వచ్చేసి ఈ యొక్క మౌన మైక్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది అనమాట. దీని మోడల్ నెంబర్ తెలిసింది కదా, AU804TR అనమాట. సో నేను దీన్ని ఇండోర్లో రికార్డ్ చేస్తున్నాను. ఫ్యాన్ అయితే ఆఫ్లో ఉంది. సో నేను రూమ్లో రికార్డ్ చేస్తాను అనమాట. ఇక్కడ మీకు వినిపించే ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. అలాగే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఏమైనా మీకు పిక్ చేస్తుందా లేదనేసి మీరు చెక్ చేయొచ్చు. సో మైక్ నేను ఈ మాత్రం డిస్టెన్స్ అయితే ఇస్తాను. సో చూడొచ్చు ఇప్పుడు ఎలా రికార్డ్ అవుతుంది ఆడియో. సో ఇది మీరు వినొచ్చు. అండ్ కొంచెం దూరం వెళ్తాను. సో ఈ మాత్రం డిస్టెన్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు చూడొచ్చు మీకు ఆడియో ఎలా పిక్ చేస్తుంది మైక్ అనేది, ఓకేనా. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా చెక్ చేస్తూ ఉండండి. వాయిస్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూడండి. వాయిస్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇంకా మరీ దగ్గరికి అయితే వస్తే కొంచెం వాయిస్ హెవీ అయిపోద్ది అనమాట. మినిమం మీరు ఈ మాత్రం డిస్టెన్స్ అయితే ఇచ్చుకోండి. ఒక డబ్బింగ్ చెప్పే వాళ్ళైతే మాత్రం మీరు ఈ మాత్రం డిస్టెన్స్ అనమాట. ఇక్కడ పాప్ ఫిల్టర్ పెట్టుకోండి. డబ్బింగ్ చెప్పడానికి బాగుంటుంది అనమాట. మినిమం మీరు ఇంత డిస్టెన్స్ అయితే ఇవ్వండి. ఇంత డిస్టెన్స్ అయితే మైక్కి డిస్టెన్స్ ఇవ్వాలన్నమాట, ఓకేనా. సో విన్నారు కదా ఆడియో క్వాలిటీ ఎలా అనిపించింది మీకు, మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను అవుట్డోర్లోకి వెళ్ళి రికార్డ్ చేస్తాను. సో అవుట్డోర్లో కూడా రికార్డ్ చేస్తే ఎలా వస్తుంది, సో దాన్ని మనం టెస్ట్ చేద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఆడియో, సో ఇది నేను ఆడియోలో రికార్డ్ చేస్తాను అనమాట. సో ఈ మైక్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది ఆడియో అనేది. సో డిస్టెన్స్ మీరు చూడొచ్చు. నేను ఈ మాత్రం అయితే పెట్టాను అనమాట. డిస్టెన్స్ అనేది ఈ మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆడియో క్వాలిటీ వింటున్నారు కదా ఎలా వస్తుంది అన్నది, అంటే వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో మీకు ఎయిర్ నాయిస్ వస్తుంది, అలాగే మీకు పక్కన టీవీ సౌండ్స్ వస్తాయి, అలాగే ట్రైన్ కూడా వెళ్తుంది. సో ఇవన్నీ కూడా నాయిస్ ఇది పిక్ చేస్తుందా లేదా, సో మొత్తం మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ ఆడియో వింటున్నారు కాబట్టి. సో నేను ఇంకా డిస్టెన్స్ ఇస్తాను ఎక్కువ. సో ఈ మాత్రం డిస్టెన్స్ ఇస్తాను చూడొచ్చు. ఇప్పుడు మనకు ఆడియో క్వాలిటీ ఎలా వినిపిస్తుంది అనేసి మీరు వినొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొంచెం ఇంకా డిస్టెన్స్ ఇస్తాను. సో ఈ మాత్రం పెట్టాను చూడొచ్చు డిస్టెన్స్ అన్నది. సో ఇప్పుడు వినండి ఒకసారి ఆడియో క్వాలిటీ ఎలా ఇది పిక్ చేస్తుంది మైక్ అన్నది, ఓకేనా. ఇంకొంచెం దగ్గరికి పెడుతున్నాను. సో ఇప్పుడు నా వాయిస్ క్వాలిటీ ఎలా వినిపిస్తుంది మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో గాలి కూడా వస్తుంది, ఎయిర్ కూడా ఎగిరిపోతుంది అనమాట. నేను ఎందుకు అవుట్డోర్లో రికార్డ్ చేసి మీకు వినిపిస్తున్నానంటే, అవుట్డోర్లో చాలా మంది పోడ్కాస్ట్ని పెడుతుంటారు అనమాట. అంటే సన్లైట్కి మనకు వీడియో క్వాలిటీ బాగా వస్తుంది, ఫేస్ గట్రా మొత్తం లైటింగ్ బాగా వస్తుందని చెప్పేసి అవుట్డోర్లో చాలా మంది రికార్డ్ చేస్తుంటారు అనమాట. సో ఈ మైక్ తీసుకుంటే కనుక వాళ్ళు సో మీరు రికార్డ్ చేస్తే అవుట్డోర్లో ఈ విధంగా అయితే మీకు వాయిస్ క్వాలిటీ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ లోపల మనకు ఒక ఫీచర్ అయితే ఉంటుంది, నాయిస్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆడియో రికార్డ్ చేసినప్పుడు. అది ఓన్లీ మనకు యాపిల్ కంప్యూటర్స్లో కానీ యాపిల్ ల్యాప్టాప్స్లో కానీ ఉంటుంది అనమాట. అంటే వాయిస్ ఐసోలేషన్ చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంటుంది. సో అది ఆన్ చేసుకుంటే కనుక మీరు అవుట్డోర్లో రికార్డ్ చేసేటప్పుడు అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది మనకు రికార్డ్ అయితే అవ్వదు. సో ఇదిగే స్వరాలుగా ఆడియో అయితే మనకు అవుట్డోర్లో రికార్డ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా అవుట్డోర్లో అండ్ ఇండోర్లో మనకు వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది. ఇది సెట్ అనమాట. ఇంకోటి అయితే మొత్తం ఫుల్ కిట్ అయితే ఉంటుంది. సో ఆ ఫుల్ కిట్లో మీకు ఆర్మ్ స్టాండ్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఇలా మనం నేను పాత వీడియోలు చేసేవాను కదా, ఇలా కనెక్ట్ చేసుకున్న దగ్గర ఇలా పెట్టుకునే మైకు. సో ఆ మొత్తం అన్నీ కూడా వస్తాయి అనమాట. దానికి దీనికి ఒక 1000 రూపాయల నుంచి 500 డిఫరెన్స్ అయితే ఉన్నాయి అంతే. సో అది తీసుకోండి తీసుకోవచ్చు, లేదండి ఇది తీసుకోవచ్చు. సో ఇవి అనమాట మొత్తం ఆడియో టెస్టింగ్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇందులో ఉండే ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. దీని డీటెయిల్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దీని బ్రాండ్ నేమ్ తెలిసిందే, మౌన బ్రాండ్ నేమ్ వస్తుంది అనమాట. దీని మోడల్ నెంబర్ వచ్చేసి మనకు AU804TR అనమాట. మన దగ్గర ఉన్న మైక్ వచ్చేసి. అండ్ ఇందులో మనకు మెటీరియల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకు మెటల్ ఉంటుంది, అలాగే మనకు రబ్బర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రబ్బర్. సో రబ్బర్ ఉంటుంది, అలాగే మనకి ఇందులో ప్లాస్టిక్ ఇక్కడ చూడొచ్చు మనకు ప్లాస్టిక్ అనమాట. సో ఇవన్నమాట మెటీరియల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చి మనకు క్యాపబిలిటీ ఇది మనకు విండోస్ మనకు 7, 8, 10 అనమాట. సో ఇలా మనకు 7, 8, 10కి అయితే సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట విండోస్కి. iOSకి అయితే మాత్రం అన్నిటికీ మీ క్యాపబిలిటీయే. మీరు చూసారు కదా ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి మొత్తం అన్ని కూడా. అండ్ నెక్స్ట్ మైక్ టైప్ వచ్చేసి డెస్క్టాప్ పోడ్కాస్టింగ్ మైక్ అనమాట. ఇది అంటే మన డెస్క్ మీద ఇలా పెట్టేసుకొని ఇలా రికార్డ్ చేసుకోవాలన్నమాట మనం. సో ఇది అదనమాట మైక్ టైప్ వచ్చేసి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది చైనా బ్రాండ్ అనమాట. ఇది సో ఇండియన్ బ్రాండ్ అయితే కాదు. సో మ్యాక్సిమం చైనా నుంచి వస్తాం మనకి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ మైక్ యొక్క ఫీచర్స్ అయితే మొత్తం డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. అవి వచ్చేసి ఫస్ట్ మనకి ఇందులో 16mm లార్జ్ మైక్ క్యాప్సూల్ అయితే ఉంటుంది అనమాట ఈ మైక్లో అన్నది. మీకు ఆల్రెడీ ముందు నేను వీడియో చేస్తాను మైక్ అన్నది. సో ఆ మైక్ ఈ మైక్ సేమ్ అనమాట. కాకపోతే ఇది కొంచెం వాయిస్ క్వాలిటీ బెటర్ అయితే ఉంటుంది. కంప్యూటర్కి ల్యాప్టాప్కి ఇది బెస్ట్ మైక్, అది వచ్చేసి మొబైల్లో బెస్ట్ మైక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు పోలర్ ప్యాటర్న్ కార్డియోయిడే ఉంటుంది అనమాట. అది మనకు ఈ విధంగా ఈ డైరెక్షన్ రికార్డ్ అవుతుంది అనమాట మనకు వాయిస్ అన్నది, ఓకేనా. అంటే మనకు సైడ్స్ గట్రా మనకు నాయిస్ అయితే తీసుకోదనమాట. సో దానికి యూజ్ అవుతుంది అనమాట ఈ యొక్క ప్యాటర్న్ అనేది, ఓకేనా. అండ్ ఇందులో మనకు పోలర్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఇందులో మీకు పోలర్ రెస్పాన్స్ వచ్చేసి మనకు -0 నుంచి +25 వరకు ఉంటుంది అనమాట. ఇందులో మనకు DB వచ్చేసి మనకు 1V/PA ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు ఫ్రీక్వెన్సీ లెవెల్ వచ్చేసి మనకు -21 నుంచి +21 వరకు ఉంటుంది అనమాట. డిస్టెన్స్ లెవెల్ వచ్చేసి మనకి ఇందులో
20 నుంచి 20K వరకు ఉంటుంది అనమాట. అంటే 20 నుంచి 20,000 వరకు ఉంటుంది. ఇందులో రెస్పాన్స్ అండ్ డిస్టెన్స్ లెవెల్ కలుపుకొని మనకు ఓవరాల్గా ఎలా వస్తుందంటే ఆడియో అనేది +9 నుంచి మనకు -9 వరకు అయితే మనకు లెవెల్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. అంటే మనకు వాయిస్ అనేది కొంచెం క్లియర్గా లౌడ్గా అయితే వస్తుంది అనమాట, నాయిస్ అయితే తీసుకోదు. ఇందులో మనకు KH వైజ్ మనం మాట్లాడుకుందాం అనమాట. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చి మనకి ఇందులో 30Hz నుంచి 16kHz వరకు అయితే ఉంటుంది అనమాట ఫ్రీక్వెన్సీ లెవెల్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు శాంప్లింగ్ రేట్ వచ్చేసి మనకు 192kHz నుంచి మనకు 24 బిట్ ఆడియో అయితే రికార్డ్ అవుతుంది అనమాట. చాలా ఒరిజినల్గా ఉంటుంది ఆడియో అనేది, చాలా పంచిగా ఉంటుంది అనమాట. సో చాలా బెస్ట్ ఆడియో అనమాట 24 బిట్ ఆడియో అయితే మాత్రం. సో ఆ ప్రైస్ మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు సెన్సిటివ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సెన్సిటివ్ వచ్చేసి మనకి ఇందులో -38 dB /-3 dB వరకు అయితే ఉంటుంది అనమాట. క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారంటే మాత్రం ఇందులో 0 dB = 1V/PA at 1kHz వరకు అనమాట. సో అదనమాట సింపుల్గా మాట్లాడుకోవాలంటే. ఈ ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలంటే కొంచెం ఆడియో గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పేవన్నీ కూడా కీ ఫీచర్స్ అనేవి. ఓకేనా? సో ఇవి గైస్ ఇందులో ఉంటే మెయిన్ కీ ఫీచర్స్ అయితే మాత్రం. సో ఇంకా నెక్స్ట్ ఇందులో ప్రోస్ అండ్ కాన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇందులో మనం మెయిన్ కాన్స్ అయితే మీకు చెప్పేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఏంటంటే ఇక్కడ మనకు బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది కదా మైక్ అనేది. ఈ బ్రాండ్ నేమ్ పైన మనకి క్యాప్స్ అయితే ఓపెన్లో ఉంటుంది అనమాట, మిగతా సైడ్ అయితే క్యాప్స్ అయితే ఉండదు. సో ఇక్కడ క్యాప్షన్ ఉంది కదా, ఈ క్యాప్షన్ సైడ్ నుంచి మనం మాట్లాడాలన్నమాట. అంటే మనకి ఈ విధంగా రికార్డ్ అవుద్ది అనమాట వాయిస్ అనేది. ఓకేనా? ఈ క్యాప్స్ మనం స్ట్రైట్ పెట్టుకొని మనం మాట్లాడాలన్నమాట. అప్పుడు మన వాయిస్ అనేది తీసుకుంటుంది క్లియర్గానే. ఇలా మన బ్యాక్ సైడ్ పెట్టి తీసుకుంటే మనకు అంత వాయిస్ అయితే క్లారిటీగా తీసుకోదనమాట. ఓకేనా? సో ఇది ఒక మైనస్ పాయింట్, మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. రికార్డ్ చేసినప్పుడు ఈ బ్రాండ్ నేమ్ అన్నది మన వైపు ఉందో చూసుకోవాలి. సో అదొకటి మైనస్, మన ఎలా పడితే రికార్డ్ చేయడం అయితే అవ్వదనమాట. మైనస్ పాయింట్ అయితే కాదు, బట్ కొంతమంది ఎలా పడితే రికార్డ్ చేస్తుంటారు కదా రోడ్ మైక్రోఫోన్స్ టైప్లో. సో అలాగే చేయడం అయితే ఉండదు. సో అందుకే మైనస్ లెక్కలకి తీసుకున్నాను అనమాట నేను. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి మనకి ఇది ప్లగ్ అండ్ ప్లే చేయడానికి అయితే ఉండదు అనమాట. పెట్టిన రికార్డ్ చేయడానికి అయితే ఉండదు. పెట్టుకున్న తర్వాత కొంచెం సెట్టింగ్స్ అన్ని పెట్టుకోవాలి, మీకు చెప్పిన కదా. సో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం డిస్టెన్స్ లెవెల్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఏంటంటే మనకు ఇప్పుడు మైక్ ఇలా ఉంది కదా, ఇంత దూరంలో పెట్టేసి నేను ఇలా మాట్లాడేస్తే కనుక అంతలా పిక్ చేసుకోదనమాట. సో మినిమం మనకు ఇంత డిస్టెన్స్లో అయితే ఇలా ఉండాలి. సో మినిమం ఇంత డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. మరీ దగ్గరికి వెళ్ళకూడదు, మరీ దూరంగా వెళ్ళకూడదు. దూరంగా వెళ్తే మనకు వాయిస్ అనేది కొంచెం తక్కువగా పిక్ చేసుకుంటుంది అనమాట ఇది. సో మరీ దగ్గరకు ఉంటే కొంచెం ఓవర్ వాయిస్ అయితే వచ్చేస్తుంది. సో చూసుకోవాలి మీరు ఖచ్చితంగా. ఓకేనా? సో ఈ డిస్టెన్స్ లెవెల్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. మినిమం ఈ డిస్టెన్స్ లెవెల్ ఉన్న పర్లేదు, సరిపోద్ది లాగా మైక్ లాగా. సో ఈ లెవెల్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. సో అవి మైనస్ పాయింట్లు. ఇంకా ప్లస్ పాయింట్ గురించి అంటే ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 16mm క్యాప్స్ అయితే ఉంటుంది ఇందులో మనకు. సో డైల్ అనమాట, క్యాప్స్ డైల్ ఒకటి అనమాట, రెండు. ఓకేనా? ఇందులో మనకు పోలార్ ప్యాటర్న్, కార్డియో ఐడి చెప్పాను కదా మీకు ఆల్రెడీ, వాయిస్ అనేది ఇలా రికార్డ్ అవుతుందని చెప్పేసి, నాయిస్ తీసుకోకుండా ఉంటుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా మీకు చెప్పాను కదా మనకు లెవెల్స్ వైజ్గా. ఇవన్నీ ప్రోస్ అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్ డబ్బింగ్ చెప్పుకోవడానికి కానీ, మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు వాయిస్ చెప్పుకోవడానికి కానీ, లేదా అన్బాక్సింగ్ చేసిన తర్వాత మీరు తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కానీ ఇదైతే చాలా బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇలా నుంచి పెట్టేసుకుని ఇలా మనం స్క్రీన్లో చూసుకొని చెప్పేసుకోవచ్చు డబ్బింగ్ అనేది, అని మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇందులో మేజర్ ప్రో వచ్చేసి మనకు ప్రైస్ అనమాట. సో ఫైనల్గా ప్రైస్ని మాట్లాడదాం. దీని ప్రైస్ నేను కొన్న ప్రైస్ వచ్చేసి 1999 రూపాయలకి అయితే కొన్నాను అనమాట. అంటే 2000కి అయితే కొన్నాను. సో ఇది ఆ ప్రైస్కి ఈ కీ ఫీచర్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నేను మొబైల్ గురించి ఆల్రెడీ ఒక మైక్ చేశాను. ఆ మైక్తో కంపేర్ చేసేది వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్ అనమాట. ఆ మైక్ మీకు 2800, 3000 ఆ టైప్లో పోయింది. అది ఆఫర్లో ఒకసారి నాకు 1000 రూపాయలకి వచ్చింది, రూపాయి తక్కువ. మీకు స్క్రీన్ షాట్ వేస్తుంది చూడొచ్చు. అప్పటికే నేను మైక్ అంటే కొనేసాను, అది మళ్ళీ కొనలేదనమాట. ఆ ప్రైస్కి వస్తే మాత్రం వదలకంటే ఆ మైక్ మొబైల్కి డబ్బింగ్ చేసుకోవాలైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్ అది. ఇది ఎవరైతే ల్యాప్టాప్ కోసం, కంప్యూటర్ కోసం, విండోస్ అయినా ఐఓఎస్ అయినా ఏదైనా సరే ఒక బెస్ట్ బడ్జెట్ మైక్, తక్కువలో తక్కువ బెస్ట్ మైక్ కావాలి, బెస్ట్ నాకు ఆడియో అవుట్పుట్, ఆడియో క్వాలిటీ, 24 బిట్ ఆడియో రికార్డ్ అవ్వాలి, మొత్తాన్ని కావాలనుకుంటారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. నేను ఫ్యూచర్లో కూడా రికార్డ్ చేస్తే ఆడియోస్ కూడా దీని నుంచే రికార్డ్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇచ్చినవి కూడా. అండ్ దీన్ని నేను ఆమ్స్టాండ్ కొని దీన్ని డైరెక్ట్గా ఇక్కడ నేను పెట్టుకుంటాను అన్నమాట, పోడ్కాస్ట్ మైక్లో కూడా. చాలా బాగుంటుంది. 2000కి కూడా మీకు ఒకవేళ 2500కి 2000కి వస్తే మాత్రం వదలకండి. ఇది స్టాక్లో కూడా ఉండట్లేదు సాధారణంగా. స్టాక్లో వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని కొని పర్చేస్ చేసుకుని యూస్ చేసుకుంటే మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది అనమాట. దీనికి మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఇది ఓవర్గా ఈ మోనో AU804TR గురించి మాట్లాడుకుంటే, మైక్ గురించి మాట్లాడుకుంటే. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.